కాజీపేట, వరంగల్ దేశాయిపేటలో మన సంఘం ఉంది, ఒకటి ఓఫిర్ మినిస్ట్రీ సంఘం ఉంది. దాని పాస్టర్ గారు జోవెల్ అబ్రహాం గారు, మంచి సత్య సంబంధి. మన పుస్తకాలన్నీ చదివిస్తుంటాడు. ఆ ఫ్యామిలీ మొత్తం సైనికులు. అలాగే మంగపేట దేవరాజు గారు కూడా వచ్చి నడిపిస్తారు. నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు కూడా వెళ్తుంటారు. జోయల్ అబ్రహాం గారు దేశాయిపేటలో ఒక మంచి సంఘం నడిపిస్తున్నాడు. ఆయన బుక్ స్టాల్ పెట్టాడు కరుణాపురంలో. ఇట్లాంటి ఒక బల్ల వేసుకొని ఆయన ఇంకా కొందరు వెళ్ళి అన్నీ ఓఫీర్ గారి పుస్తకాలన్నీ పెడితే, ఎక్కడ పెట్టాడు అనుకున్నారు? ఇలా రోడ్డు ఉంది, రోడ్డుకి యువతల పక్కన చర్చ్ ఉంది, రోడ్డుకు అవతల వైపు పెట్టాడు, అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. వాళ్ళ కాంపౌండ్లో కాదు, కరుణాపురం కాంపౌండ్లో కాదు, ఆ చర్చి లోపలికి కాదు. లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ పర్మిషన్ కావాలి, ఎందుకండి అని ఎవరికి మనం ఇంటర్ఫియర్ చేయదు. ఆ పక్కన ఏదో బఠానీలు అమ్ముకుంటున్నారు, పల్లీలు అమ్ముకుంటున్నారు. అలాగే మనోళ్ళు కూడా ఇట్లాంటి ఒక టేబుల్ వేసి యుగాంతం పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం గ్రంథాలన్నీ పేర్చి సైలెంట్గా నిలబడ్డారు. ఎవరైనా వచ్చేపోయేవాడు ఇదేంటండి అంటే, తీసుకోండి, అంచకాలంలో దేవుడు పంపించిన గ్రంథాలు, సంస్కరణ గ్రంథాలు అని చెప్తున్నారు. ఎక్కడి నుండి వచ్చి పడ్డారో 10 మంది పాస్టర్లు వచ్చి పడ్డారు. 10 మంది పాస్టర్లు వచ్చి పడ్డారు. అక్కడ ఒక జవాన్, ఒక పోలీసు, 2-3 పోలీసులు ఉంటే మరి వాళ్ళ చేతుల్లో కూడా ఏమైనా పెట్టారేమో తెలియదు. వాళ్ళు మా శత్రువులండి, మాకు ఇష్టం లేని ఓఫీర్ సాహిత్యం అమ్ముతున్నారు, ఇక్కడ అమ్మడానికి వీలు లేదని వాళ్ళను ఇక్కడ నుంచి, ఆ దుకాణం లేపేసేయాలి ఇక్కడ నుంచి అని ముందే పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి తెచ్చుకున్నారు. ఏం అమ్ముతున్నావు ఇక్కడ, ఏం పుస్తకాలు, ఎవరివి, అమ్మొద్దు ఇక్కడ ఎవరు అంటే, నేనేమన్నాను సార్, సింపుల్గా మా గురువుగారి పుస్తకాలు పెట్టుకున్నాను, చూసి వెళుతున్నారు, ఇష్టమైన వాళ్ళు కొంటారు, లేకపోతే కొనరండి, బలవంతమేం లేదు కదా. అయినా ఇది ఈ చర్చ్ గ్రౌండ్ కాదు కదా, రోడ్డుకి యువతల వైపు ఉన్నాను కదా, మీకేం నష్టము అంటే, ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు, నడు ముందు పోలీస్ స్టేషన్ నడు అంటారట. ఎందుకు రావాలి నేను పోలీస్ స్టేషన్కు? నేను ఏం తప్పు చేశానో చెప్పండి, అవన్నీ అక్కడ మాట్లాడదాం పదా. 10 మంది పాస్టర్స్ వచ్చారు కలిసి కట్టగట్టుకొని, ఈ పుస్తకాలు ఇక్కడ అమ్మడానికి వీల్లేదు, అమ్మితే నేను లోపల పడేస్తాం. అక్కడ ఉండే పోలీస్ కానిస్టేబుల్స్ కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు. మేనేజ్ చేశారేమో, లేకుంటే పరిచయాలు ఉండొచ్చు. మేనేజ్ చేయకపోయినా మా ఊరోళ్ళు కదా అని పరిచయం ఉండొచ్చు. వాళ్ళకేం తెలుసు పాపం, ఏదో చాలా చెడ్డ గ్రంథాలు, దుర్బోధలు, సమాజాన్ని పాడు చేసే గ్రంథాలని వాళ్ళకి ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు కదా, నమ్మేశారు. సరే, మనోడు ఒక్కడు, వాళ్ళు 10 మంది, మళ్ళీ పోలీసులు. ఆఖరికి ఇంకా కొంతమంది విశ్వాసులు వచ్చారు. మొత్తం మీద అక్కడ పుస్తకాలు అమ్మనివ్వలేదు. ఇది ఒక చిన్న నమూనా, మచ్చుతునక సమాజములో ఇలాంటి వాతావరణం నెలకొని ఉంది. పైకి కనబడరు, పైన చెప్పుకోరు. అమ్మ మీరేం అనుకోవద్దు, మిమ్మల్ని ఏమంటలే, నేను మీరు ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చెప్తున్నా, మీకు ఎదురైన అనుభవం. అమ్మ నా దగ్గరికి ప్రార్థనకు వస్తుందని ఒక కుమార్తె అడిగిందంట. అమ్మ ఆయన దగ్గరికి వెళ్తున్నావు, బాగానే ఉంది, వాక్యం బాగానే చెప్తారు, బాగానే ఉంది, కానీ సమాజం అంతా ఆయన గురించి నెగటివ్ ఉంది కదా. ఆయనకి 2 భార్యలని,
దుర్బోధకుడు. నాకు ఎంతమంది భార్యలండి మీరు ఏరి ఉన్నారా? ఆయన కనపడలే, జీవన్ని కనపడరా? ఒక్కతైనా లేక నేను బాధపడుతుంటే ఇద్దరని ఒకడు, ఐదుగురు అని ఒకడు, ఇష్టమే ఇష్టం. ఏదో ముసలోనే మరి ఉంటే ఒకదానన్నది ఏంటయ్యా, ఐదుగురు ఇద్దరు ముగ్గురు అంటున్నారు కదా. ఈ ముసలితనంలో కనీసం కాళ్ళు పిసుకడానికన్నా ఉంటే తీసుకురండి ఒకదాన్ని. ఎదురండి ఎవరు అంటే మేము అన్నామంటే మేము కుక్కలం కదా. ఒకరంటే ఒకడు బొవ్వ అంటే అందరు బొవ్వ అంటాం. ప్రచారం చేసి 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 సమాజం నిండా నింపేశారు. ఓఫీర్ అంటే బ్యాడ్, ఓఫీర్ అంటే బ్యాడ్, ఓఫీర్ అంటే బ్యాడ్. ఎందుకు బ్యాడు? అందరి హృదయాలను సాతాను విషంతో నింపాడు. ఎందుకంటే దేవుడు నా ద్వారా పలికిస్తున్న సందేశాలతో సాతాను రాజ్యం కూలిపోతుంది. అతని క్యారెక్టర్ మంచిది కాదట. అవును, ఒకటేసారి ఇద్దరు పెళ్ళాలను మెయింటైన్ చేసే సేవకులు ఎంతమంది ఉన్నారు లెక్క తీద్దామా అంటే ఒక్కడు మాట్లాడు. మళ్ళీ అనేక మంది చిన్న ఇళ్ళు పెట్టుకొని ఇది దేవుని ఆశీర్వాదము. ఏలియాకు ఒక అంత అభిషేకం, రెండంతలు ఎలీషాకు వచ్చింది కదా. మాకు ఎలీషా అభిషేకం, ఎలీషా సంసారం అనుకుంటున్నారు. అసలు ఉండడానికి ఇల్లు లేదు, గుడిసె కూడా లేదు. ఇల్లే లేదు, ఇల్లాలు ఎక్కడిది, ఏది లేదు. నడిపే కారు నాది కాదు. ఏమండి, పెట్టుకోవడానికి ఒక గడియారం ఒకటి ఉంది, హేమరాజు కొనిచ్చాడు. కళ్ళజోడు కూడా ఎవరో కొనిచ్చారు. ఈ బైబిల్ కూడా గిఫ్టేనండి. ఆయన బట్టలు కూడా గిఫ్టే. బట్టలు కూడా గిఫ్టే. మరి నాకేముంది? ఏం లేను నన్ను పట్టుకొని ఇన్ని రకాలుగా నిందా ప్రచారం చేస్తున్నారు. మన అగాపే సంఘంలో సీనియర్ సేవకుడు ఒక ఆయన చెప్పాడు. ఆయన పేరు ఊరు నేను చెప్పను. ఆయన చెప్పాడు ఏంటంటే, అన్న మా ఊళ్ళో ఒక 200 మంది సేవకులు ఉన్నారు. ఆ 200 మంది సేవకులలో ఒక్కతే పెళ్ళం ఉన్నోళ్ళు ఒక్కడు కూడా లేడని చెప్పాడు. నేను నీకు చూపిస్తా, ఇదిగో ఈమె ఫస్ట్, ఈమె సెకండ్, ఈమె ఫస్ట్. ఆ ఇంట్లో అడ్రస్లు కూడా నాకు తెలుసు అన్న, మా ఊరే కదా, నేను చూపిస్తాను. ఇటువంటి గొప్పోళ్ళందరూ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా జీవించి రాత్రి పగలు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సత్యం కొరకు పోరాడుతుంటే, ఫలానా బోధ తప్పు, ఫలానా మాట తప్పని ఎవరు ఏమి నిరూపించలేకపోయినా, నా శిష్యుడు ఒకడు ఎక్కడో పుస్తకాలు అమ్మితే గూండాలు వచ్చినట్టు వచ్చారు, రౌడీలు వచ్చినట్టు. తీసేయి దుకాణం, అమ్మొద్దు ఇక్కడట. వాడి సొమ్మేం పోయింది? ఇష్టం లేకపోతే కొనకు, ఎందుకు వీడిని తీసేయమంటున్నావు అంటే సమాజము నిండా ద్వేషము నిండిపోయింది. వీళ్ళని దేవుడు పరిపాలిస్తున్నాడా? సోకాల్డ్ క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ సేవకులు అనిపించుకుంటున్న వాళ్ళను కూడా సాతానే పరిపాలిస్తున్నాడు. ద డెవిల్ ఈజ్ రూలింగ్ మెనీ పాస్టర్స్.